హాయ్ అండి, వెల్కమ్ టు ఎవరైతే గోల్డ్లో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. ఈ వీడియో ముందుగా పార్ట్ 1లో మనం జనవరి మరియు ఫిబ్రవరి యొక్క బ్యాక్ టెస్ట్ రిజల్ట్ అనేది చూపించడం జరిగింది. ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ యొక్క బ్యాక్ టెస్ట్ డేటా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నామండి. ఎవరైనా రియల్గా ఈ ఆల్గోతో ట్రేడ్ చేయాలి అనుకుంటే వాళ్ళకి మెయిన్గా మీకు రెండు థింగ్స్ అవసరం అండి. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మనకు మినిమం క్యాపిటల్ అనేది 1000 USD అండి. సెకండ్ వచ్చి మనం ఈ ఆల్గోని ఖచ్చితంగా 24/7 రన్ చేయాలి. అందుకోసం గాను మనం VPS అనేదాన్ని అంటే వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అనేదాన్ని యూజ్ చేయాల్సి ఉంటుందండి. ఈ రెండు మస్ట్ అండ్ షుడ్ మనకు. ఇప్పుడు మన ఆల్గో అనేది ఇలా డాష్బోర్డ్ ఉంటుందండి. ఆల్గో నేమ్ వచ్చేటప్పటికి RG ఆల్గో మీన్స్ వచ్చేసి రాయల్ గోల్డ్ ఆల్గో అండి. వెర్షన్ 2.0 అండి. ఇది మనం మార్చ్ యొక్క డేటా అనేది ఇవాళ చెక్ చేస్తున్నాం ఈ వీడియోలో. ఓకే, టెస్ట్ RG ఆల్గో వెర్షన్ 2.0 అండి. మనం వచ్చి గోల్డ్ యొక్క సింబల్ని సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే టైం ఫ్రేమ్ వచ్చి 3 minutesలో రన్ చేస్తామండి. ఓకే, మనకు పీరియడ్ వచ్చేటప్పటికి ఓకే మార్చ్ 1 నుంచి మార్చ్ 31. అలాగే ఇది అయిన తర్వాత మనకు ఏప్రిల్ అనేది మనం లైవ్ చెక్ చేయడం జరుగుతుందండి. మనం $1000 అనేది యూస్ చేస్తాం ఇక్కడ. అలానే ఇన్పుట్స్లోకి వచ్చేటప్పటికి సెట్టింగ్స్ మనకు 0.01 బేస్ లాట్ అనేది యూస్ చేస్తామండి. అలాగే ఈ ఆటో కాంపౌండ్ అనేదాన్ని ట్రూ పెట్టుకుంటున్నాము. బేస్ క్యాపిటల్ వచ్చేసి 1000 అండి. మ్యాక్స్ ఆర్డర్స్ అనేవి 50 పెట్టుకుంటాము. ఓవరాల్ బాస్కెట్ ప్రాఫిట్ అనేది మనకు 30% అనేది ఉంటుంది. అలాగే మ్యాక్స్ ఓవరాల్ లాస్ అనేది అంటే ఈ ఆల్గోలో మనకు SL అనేది ఉంటుందండి, అంటే స్టాప్ లాస్ అనేది ఉంటుంది. అది 500గా ఉంటుంది. రిమైనింగ్ సెట్టింగ్స్ అన్నీ బై డిఫాల్ట్గా ఉంటాయండి. ఓకే, ఇప్పుడు టెస్టింగ్లోకి వెళ్తే ఇప్పుడు టెస్ట్ స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే స్టార్ట్. ఓకే, ఆల్గో అనేది రన్ అయిందండి. చూద్దాము. మార్చ్ 2 రన్ అవుతుంది. మనకి ఇక్కడ క్యాపిటల్ ఆల్మోస్ట్ 400 వరకు ఇచ్చింది ఇప్పటికీ. మనకు ఇందులో 2 టైప్స్ అనేది మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి. ఫస్ట్ వచ్చి ఇండివిజువల్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. దానికి SL అనేది ఇక్కడ ఉంటుందండి. అలాగే ఒక సడన్ మూమెంట్ వచ్చినప్పుడు మనకు బాస్కెట్ ప్రాఫిట్ అనేది క్లోజ్ అవుతుందండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ఆర్డర్ ఇప్పుడు ప్రాఫిట్లో అనేది ట్రయల్ అవుతుంది. ఆ ట్రయల్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి. ఓకే, చూద్దాం. ఫ్లోటింగ్ వచ్చేసి మనకు 239 అనేది ఇక్కడ ఫ్లోటింగ్ ఉంది. ఆల్మోస్ట్ మార్చ్ 2కి 1917 రూపీస్ అనేది మనకు ఇక్కడ రావడం జరిగింది. ఓకే స్టార్ట్. ఓకే, ఒక స్టాప్ లాస్ అనేది మనకు ఇక్కడ తగిలిందండి. అంటే మనకు ఆల్మోస్ట్ క్యాపిటల్ డబుల్ అయిన తర్వాత ఒక సింగిల్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ జరిగింది. ఇందులో మనకు 500 అనేది లాస్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అదే రోజు మళ్ళీ ట్రేడ్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ మనకు సెకండ్ స్టాప్ లాస్ అనేది మనకు డే 2 అంటే మార్చ్ 3న సెకండ్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ మనకు రావడం జరిగింది. అయినా మన క్యాపిటల్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ 834 అనేది ప్రాఫిట్లోనే ఉన్నాము 2 days కలిపి.
ఇక్కడ మనకు క్యాపిటల్ అనేది డబుల్ అయిందండి. 2 డేస్కి కలిపి 3 డేస్కి కలిపి డబుల్ అయింది. థర్డ్ డే అనేది రన్నింగ్ జరుగుతుంది. ఇప్పుడు మనకు లాట్ సైజ్ అనేది ఆటోమేటిక్గా 0.02 అనేది మనకు పడడం జరుగుతుంది. ఓకే, ఈ ఆల్గో అనేది మీకు ఏ టైం ఫ్రేమ్లో అన్నా రన్ అవుతుందండి. ఇది బిగినర్లకైతే బెస్ట్ టైం ఫ్రేమ్ వచ్చి 5 మినిట్స్ అండి. లేదు కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే 3 మినిట్స్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. రికమెండెడ్ అయితే 3 మినిట్స్. బిగినర్లకైతే ఖచ్చితంగా మీరు 5 మినిట్స్లోనే దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అగ్రెసివ్ ట్రేడర్లకైతే 1 మినిట్ కూడా రన్ చేసుకోవచ్చు. బట్ ప్రాఫిట్స్ అనేటివి ఎక్కువ రావచ్చు లేదా తక్కువ రావచ్చు. మనకు లాస్ట్ ఇయర్లో లాస్ట్ 6 మంత్స్ టిల్ డేట్ వరకు, అంటే ఇవాళ 21 జూలై అండి, ఇవాళ వరకు చూసుకుంటే మనకు క్యాపిటల్ అనేది ఏ మంత్లో కూడా వైపౌట్ అవ్వడం అనేది జరగలేదండి. అది దీని యొక్క స్పెషాలిటీ. మనకు క్యాపిటల్ అనేది 5 డేస్కి ఆల్మోస్ట్ 5 టైమ్స్ అండి, 5.8 టైమ్స్ అయ్యిందండి. ఇక్కడ లాట్ సైజ్ అనేది మనకు 0.5 అనేది ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది. ఫ్లోటింగ్ అనేది $10 అంటే ప్రాఫిట్లోనే ఉంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. అలాగే ఈ కంటెంట్ నేను ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చెప్తున్నానండి. నేను సెబీ రిజిస్టర్ అడ్వైజర్ని కాదు. మీరు ట్రేడ్ చేసే ముందు మీరు మీ యొక్క సెబీ రిజిస్టర్ యొక్క అడ్వైజర్ యొక్క సలహా తీసుకొని ట్రేడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. చూశారు కదండి మన ఆల్గోలో ట్రయల్ అనేది ఎంత యాక్యురసీగా పనిచేసిందో. ఇక్కడ ట్రయల్ అనేది ఒక పెద్ద హైప్ వచ్చినప్పుడు మనకు 1.5 రావాల్సిన దగ్గర మోస్ట్లీ ఇది 5 or 10 ఆర్ ఎంతైనా ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగేదానికి మనకి ఇక్కడ ఛాన్స్ ఉందండి. ఓకే, మీకు డౌట్ రావచ్చండి, ఇది డెమోలో ఇట్లా వర్కౌట్ అవుతుంది, రియల్లో వర్కౌట్ అవుతుంది. రియల్లో కూడా చెక్ చేసామండి. ఇటువంటి మూమెంట్లు అనేది పక్కాగా ట్రయల్ అవ్వడం జరిగిందండి. మనం రియల్లో కూడా ఇది ప్రూవ్ అయ్యింది, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. మీలో ఎవరికైనా దీని గురించి సందేహాలు ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ ఆర్ వాట్సాప్ కాల్ చేయించండి. నేను ఇండివిజువల్గా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మటుకు మర్చిపోకండి. ప్రజెంట్ ఆల్గో అయితే
13వ తారీఖు రన్ అవుతుందండి. ఆల్మోస్ట్ క్యాపిటల్ 44,000 అరౌండ్ 45 దాకా ఉందండి. $50,000 రీచ్ అయిందండి సక్సెస్ఫుల్గా. 53, 54, 55, 56 అండి, 60, 63,000. ఇక్కడ చూడండి, మనకు బిగ్ లాట్ పడినప్పుడు ఆల్మోస్ట్ లాట్ సైజ్ అనేది మనకు 9.6 పడుతుందండి. ప్రాఫిట్ అనేది చూడండి ఎలా ఉందో. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ కూడా మనకు అలాగే ఉంటుందండి. ఓకే, ఇక్కడ వచ్చేటప్పుడు మనకు ఆల్మోస్ట్ 488 అనేది మనకు ప్రాఫిట్ అనేది రన్నింగ్లో ఉందండి. మీకు ఒక డౌట్ రావచ్చండి, ఇంత లాట్ పడినప్పుడు మనం ట్రేడ్ రన్ చేయగానే మనకు లాస్ చూపిస్తుంది కదండి, అప్పుడు స్టాప్ లాస్ కొడుతుంది కదా అని అంటారు. బట్ ఇక్కడ మనకేంటంటే మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో స్టాప్ లాస్ అనేది మన యొక్క లాట్ సైజుని బట్టి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందండి. మీకు ఇక్కడ నేను అది చూపించట్లేదు, బట్ ఇది ఇన్పుట్లో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను ఇవ్వలేదండి. అందువల్ల మీకు ఇక్కడ ప్రాఫిట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ క్యాండిల్లో మీకు స్టాప్ లాస్ కొట్టినా, అంటే క్యాండిల్ రివర్స్ అయినప్పుడు స్టాప్ లాట్ కొట్టేదానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి మనకు అందుకోసం అనేది మన లాట్ సైజుకి తగ్గట్టు మనం ఎస్ఎల్ అనేది కూడా మనం ఇంక్రీజ్ చేయడం జరిగింది. మీరు ఇదే ఆల్గోని స్టాండర్డ్ అకౌంట్లో యూజ్ చేస్తే మటుకు మీకు ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది జరుగుతుందండి. ఇది యొక్క రా అకౌంట్ అండి. రా అకౌంట్లో మనం అనేది టెస్ట్ చేస్తున్నాము. $1.7 నడుస్తుందండి ప్రజెంట్ లాట్ సైజు. సారీ అండి, ఇది మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ ఆల్గో అనేది మొత్తం 3 వేరియేషన్స్లో మీకు అవైలబిలిటీలో ఉందండి. 3 వేరియంట్లలో బేసిక్లో వచ్చేటప్పటికి బేసిక్ ఆల్గో స్ట్రాటజీ అయితే సేమ్ ఉంటుందండి. అందులో ఆటో కాంపౌండ్ అనే ఆప్షన్ అనేది ఉండదండి. మీరు ఎంత క్యాపిటల్ పెట్టినా మీరు మాన్యువల్గా ఎంతైతే లాట్ ఫిక్స్ చేసుకుంటారో, అంటే బేస్ లాట్ బై డిఫాల్ట్ 0.01 ఉంటుందండి. మీరు మీ క్యాపిటల్ని బట్టి మీరు ఎంత పెట్టుకుంటే అంత మాత్రమే మీకు టీపీ అండ్ ఎస్ఎల్ అనేది ఉంటుందండి. ఇది బేసిక్ వెర్షను. అలాగే మిడ్ వేరియంట్లో వచ్చేటప్పటికి మనకు ఆటో కాంపౌండ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మిడ్ వేరియంట్లో. అలాగే థర్డ్ వెర్షన్ వచ్చేటప్పటికి మనకు ప్రీమియం వెర్షన్ అండి. 1 సెకండ్ ఫస్ట్ థర్డ్ వేరియంట్ వచ్చేటప్పటికి ప్రీమియం వెర్షన్ అండి. ఇందులో మీకు ఆటో కాంపౌండ్ అనేది ఉంటుంది. ఈ ఆటో కాంపౌండ్కి తగ్గట్టు మీరు లాట్ సైజుని మీరే ఒక సర్టన్ లాట్ని ఫిక్స్ చేసుకునే విధంగా, అంటే మీరు క్యాపిటల్ ఆల్మోస్ట్ ఒక 10 to 20 టైమ్స్ అయినప్పుడు నాకు ఫిక్స్డ్ లాట్ చాలు, ఎగ్జాంపుల్ మీకు ఒక 5 లాట్తోనే ఇంకా అక్కడి నుంచి రన్ అవ్వాలి అనుకుంటే 5 లాట్ పెట్టి రన్ చేసుకోవచ్చు. అలాగే ఈ లాట్కి తగ్గట్టు మీరు స్టాప్ లాస్ ఆటోమేటిక్గా, అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అసలు మాన్యువల్గా పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కసారి లాట్ సైజ్ అనేది మీరు ఫిక్స్ చేసుకొని ఓకే కొడితే ఆటోమేటిక్గా ఎస్ఎల్ టార్గెట్ అనేటివి ఆటోమేటిక్గా టీపీఎస్ఎల్ అనేటివి అడ్జస్ట్ చేసుకుంటుందండి. ఏదైతే ఉందో ఈ ప్రీమియం వెర్షన్లో సేమ్ అలాగే. అలా కాదు, దీన్ని డిసేబుల్ చేసుకున్నప్పుడు ఈ ఫీచర్ని చేసినప్పుడు
అంటే మీ క్యాపిటల్ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి ఇక్కడ అప్ టు మీకు 200 లాట్ వరకు పడేదానికి ఛాన్స్ ఉందండి మీ క్యాపిటల్ గ్రో అయినప్పుడు. ఇక్కడ మీకు ఈ 200 లాట్కి ఆటోమేటిక్గా ఈ 200 లాట్ ఏదైతే ఉందో దీనికి ఆటోమేటిక్గా టీపీ అనేది అలాగే ఎస్ఎల్ అనేది కూడా ఆటోమేటిక్గా మీకు అడ్జస్ట్ అవుతుందండి. ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది, మీరేం మార్చాల్సిన పని ఉండదు. ఇలా మనం ఈ ఆల్గోని, ఈ రాయల్ గోల్డ్ ఆల్గో అనేదాన్ని మొత్తం టోటల్ 3 వేరియంట్స్లో మనం రిలీజ్ చేస్తున్నాము. ఇది మీకు ఏది సూటబుల్ అవుతుందో దాన్ని బట్టే ప్రైజింగ్ అనేది ఉంటుందండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ కానీ లేదా కాల్ కానీ వాట్సాప్ కాల్ కానీ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం బ్యాక్ టెస్ట్ని కంటిన్యూ చేద్దామండి. ప్రజెంట్ డేటు 20 మార్చ్ రన్నింగ్లో ఉందండి. ఆల్మోస్ట్ 3,36,000 వరకు మన యొక్క బ్యాలెన్స్ అనేది రన్నింగ్లో ఉందండి. బేసిక్గా మార్కెట్లో ఆల్గోస్ అనేటివి న్యూస్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తాయండి. చాలా వరకు కూడా న్యూస్ టైంలో కానీ హెచ్ఎంఆర్ పీరియడ్లో కానీ మీకు ఆల్గోస్ అనేటివి ఆఫ్ చేసుకోమని మీకు కమాండ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఆల్గో అనేది వోల్టాలిటీలోనే వర్క్ చేస్తుందండి. మనకు ఎంత వోల్టాలిటీ ఉంటే మనకు అంత బెనిఫిట్ అండి. ఈ ఆల్గోలో మనం ఇది 24/7 కంటిన్యూగా మనం అనేది రన్ చేసుకోవచ్చు. ఇది ఎటువంటి న్యూస్లకు కానీ హెచ్ఎంఆర్ పీరియడ్కి కానీ మనకు అనేది ఇది లాస్ రావడం అనేది జరగదండి.
ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 26th మార్చ్ రన్నింగ్ అవుతుందండి. 1,11,000 అండి ఇప్పుడు ఆల్మోస్ట్ క్యాపిటల్ అనేది. మనకి ఇందులో చూసుకున్నట్టయితే మనకు బ్యాలెన్సు ఈక్విటీ అనేది రెండు కూడా మనకు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయండి. మనకు డ్రాడౌన్ కూడా పెద్దగా రావట్లేదు. మీరు చూస్తున్నారు ఇక్కడ ఫ్లోటింగ్ అనేది మనకి ఎలా ఉందనేది. మీరు అగ్రెసివ్గా చేయాలి అనుకుంటే మటుకు ఇది మీరు ఎక్కువ ప్రాఫిట్ చూడాలంటే మన లాట్ సైజ్ ఆల్మోస్ట్ ఎప్పుడైతే 0.10 అనేది మనం క్రాస్ చేస్తుందో అప్పటి నుంచి మన ఆల్గో యొక్క ప్రాఫిట్స్ అనేటివి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. అంటే చాలా అగ్రెసివ్గా మనకు ప్రాఫిట్స్ బుకింగ్ అవ్వడం అనేది జరుగుతుందండి ఈ లాట్ నుంచి. అప్పటి వరకు ఏంటంటే మనకు కొంచెం స్లో అండ్ స్టడీగానే ఉంటుంది. పేషెన్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి. లేదు మీ దగ్గర క్యాపిటల్ అనేది ఉంటే, మంచి క్యాపిటల్ అనేది ఉంటే, జస్ట్ ఒక 5,000 అలా ఉంటే మీరు స్టార్టింగే మీరు 0.50తో దీన్ని రన్ చేసుకోవచ్చు అండి. హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. మీకు అప్పుడైతే ఇంకా త్వరగా క్యాపిటల్ వచ్చేదానికి, ఇంకా ఎక్కువ క్యాపిటల్ వచ్చేదానికి స్కోప్ ఉందండి. చూసారు కదండి. ఇప్పుడు మనం మార్చ్ 1 నుంచి మార్చ్ 30 వరకు మనం ఈ యొక్క రిజల్ట్ అనేది చూసాము. క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకు $1,000 అనేది యూస్ చేసామండి. మనకు ఇక్కడ బ్యాలెన్స్ అనేది 1,70,545 అండి మన యొక్క ఓవరాల్ ప్రాఫిట్. ఇందులోంచి ఇది తీసేస్తే మనకు 1,69,545 అనేది నెట్ ప్రాఫిట్ అనేది మనకు ఉందండి. ఓకే, అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం ఏప్రిల్ యొక్క డేటాను కూడా మనం ఇందులో చూద్దామండి. చూసారు కదా, బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ అండి. ఇక్కడ 1 సెకండ్. మంది ఆర్జీ ఆల్గో వెర్షన్ 2.0 అండి. మనం గోల్డ్లో ట్రేడ్ చేసాము. ఇది మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు యొక్క డేటా అండి. ఇది బేస్ లాట్ 0.01తో స్టార్ట్ చేయడం జరిగింది. మనం వచ్చి ఆటో కాంపౌండ్ అనే ఫీచర్ని మనం ఎనేబుల్ చేసుకున్నాము. ఓకే, అలాగే మనం చూసుకుంటే మ్యాక్స్ ఆర్డర్స్ వచ్చేసి 50 అండి. బాస్కెట్ ప్రాఫిట్ అనేది 30%, మ్యాక్స్ లాస్ అనేది 500. ఓకే, మనం ఇనిషియల్గా డిపాజిట్ చేసింది 1000. మనకు టోటల్ నెట్ ప్రాఫిట్ అనేది ఇక్కడ ఉందండి. మీకు విజిబుల్ కాలేదు, చూపిస్తాను 1 సెకండ్. చూసారు కదండి, 1,70,000 17 lakhs అండి, 25,000 అండి. ఇక్కడ మనకు ఓవరాల్ అనేది రావడం జరిగింది. ఓకే, చూసారు కదా, సేమ్ రిపోర్ట్ అండి. సెకండ్ అండి, సారీ. ఓకే, 17 lakhs, సారీ, 17,03,545 USD అనేది మనకు మార్చిలో రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏప్రిల్ యొక్క డేటాని చూస్తామండి. ఓకే, సేమ్ ఇన్పుట్స్తో మనం డేట్ అనేది చేంజ్ చేస్తున్నాము. ఏప్రిల్ 1 టు ఏప్రిల్ 30 వరకు రన్ చేస్తున్నాము. సేమ్ అమౌంట్ డిపాజిట్ అండి. ఇన్పుట్లో కూడా సేమ్ సెట్టింగ్స్తోనే రన్ చేస్తున్నాము. ప్రీవియస్గా ఏవైతే ఉన్నాయో బై డిఫాల్ట్ అదే సెట్టింగ్స్తో మళ్ళీ డే 1ని స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే, లెట్స్ గో.
సారీ అండి, మ్యూట్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకు 6th ఏప్రిల్ రన్నింగ్ ఉందండి. మన క్యాపిటల్ అనేది ఆల్మోస్ట్ 3 టైమ్స్ అయింది, ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ అయింది. బట్ స్టాప్ లాస్లు అనేది బ్యాక్ టు బ్యాక్ తగలడం వల్ల మనకు క్యాపిటల్ అనేది మళ్ళీ 0.03 లాట్ సైజ్తో ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది. చూద్దాము నెక్స్ట్ ఎలా రన్ అవుతుంది అనేది. మనకైతే ప్రజెంట్ 9th ఏప్రిల్ రన్నింగ్లో ఉందండి. లాట్ సైజ్ వచ్చి 0.15తో రన్ అవుతుంది. ఓకే, క్యాపిటల్ అనేది 16,000 అనేది 16,000 అనేది రన్నింగ్లో ఉంది. మళ్ళీ చెప్తున్నానండి, నేను సెబీ రిజిస్టరీ అడ్వైజర్ని కాదు. ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చెప్తున్నానండి. దయచేసి మీరు ఇందులో ట్రేడ్ చేసే ముందు మీరు క్షుణ్ణంగా పరిశీలించి లేదా మీ యొక్క ఆర్థిక నిపుణుని సంప్రదించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడ్ అనేది చేయండి. ఓకే, ఎందుకంటే మార్కెట్ అనేది రిస్క్తో కూడుకున్నదండి. సరైన నాలెడ్జ్తో మాత్రమే ట్రేడ్ చేయండి. ఇది కంప్లీట్లీ ఆటోమేటెడ్ అండి. ఇది మనకు ఫిఫ్టీన్ డేస్కి క్యాపిటల్ అనేది 43,000 అనేది అయిందండి. లాట్ సైజ్ వచ్చి 0.45 ప్రజెంట్ రన్నింగ్ ఉంది.
21 ఏప్రిల్కి మనకు 1,26,000 రన్నింగ్ ఉందండి. లాట్ సైజ్ వచ్చి 1.26 ఆర్ 25 అట్లా రన్ అవుతుంది. మీరు ఇందులో ఆటో కాంపౌండింగ్ వద్దనుకుంటే దీన్ని బై డిఫాల్ట్ ఫాల్స్ పెట్టుకోవచ్చండి. దీనివల్ల మీకు ఏం జరుగుతుందంటే బై లాట్ మీరు ఏదైతే ఫిక్స్ చేసిన లాట్ ఉంటుందో దాంతోనే మీకు ఎవ్రీ ట్రేడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే టీపీఐ ఎస్ఎల్ అనేది ఉంటుందండి. మీరు ఇక్కడ ఆటోమేటిక్గా లాట్ సైజ్ మారిస్తే ఆటోమేటిక్గా టీపీఎస్ఎల్ అనేది ఆటోమేటిక్గా మీకు చేంజ్ అయిపోతాయండి. మీరు ఎటువంటి అంటే మాన్యువల్గా ఏ విధంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ మీరు లాట్ సైజ్ అనే దాన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆటోమేటిక్గా మనకు టీపీ అలాగే ఎస్ఎల్ ఓవరాల్ లాస్ అనేది కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, మనకు బ్యాక్ టెస్ట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మనం సక్సెస్ఫుల్గా జనవరి టు ఏప్రిల్ వరకు సక్సెస్ఫుల్గా మన ఆల్గో అనేది వైప్అవుట్ కాకుండా సక్సెస్ఫుల్గా నో వైప్ అంటే వైప్అవుట్ కాకుండా సక్సెస్ఫుల్గా రన్ అయింది. మనం అదేవిధంగా చూసుకుంటే ఏప్రిల్ యొక్క డేటాలో మనకు 3,48,428 అనేది మనకు రావడం జరిగింది. ఓకే, దీని యొక్క డేటాని మనం ఇక్కడ చూసుకుంటే వెయిట్ 1 సెకండ్. ఓకే, బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ అండి. ఓకే, మన ఆల్గో నేమ్ వచ్చి ఆర్జీ ఆల్గో అండి, వెర్షన్ 2.0. అలాగే మనం గోల్డ్లో ట్రేడ్ చేసాము. టైం ఫ్రేమ్ వచ్చి 3 మినిట్స్ అండి. మనం ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు అనేది ఇందులో ట్రేడ్ చేయడం జరిగింది. బేస్ క్యాపిటల్తో ట్రేడ్ చేసాము. మన యొక్క ఫీచర్ని ఆటో కాంపౌండింగ్ అనే దాన్ని ట్రూ పెట్టామండి. మనం వచ్చేటప్పటికి ఇక్కడ మ్యాక్స్ లాస్ అనేది 500 యూస్ చేయడం జరిగింది. అలాగే ఇనిషియల్ డిపాజిట్ వచ్చి 1000. మనకు ఓవరాల్ ప్రాఫిట్ అంటే టోటల్ నెట్ ప్రాఫిట్ అనేది 3,47,428 అనేది రావడం జరిగిందండి. ఆల్మోస్ట్ మనకు జనవరి టు ఏప్రిల్ డేటా అనేది మనకు సక్సెస్ఫుల్గా మన ఆల్గో కంప్లీట్ చేసిందండి వితౌట్ వైప్అవుట్తో. ఓకే, నెక్స్ట్ పార్ట్ 3లో నెక్స్ట్ మంత్ మే నుంచి టిల్ డేట్ వరకు మనం లైవ్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. వీలైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని అలాగే మా ఛానల్కి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే మీ తోటి మిత్రులు ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ అనేదాన్ని ఆన్లో ఉంచుకోండి. మా రెగ్యులర్ అప్డేట్స్ అనేటివి మీకు కంటిన్యూగా వస్తాయండి. ఓకే అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.